నథింగ్ కెన్ స్టాప్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మశక్తిని ఏది ఆపలేదు. కమ్ ఆన్, your friends cannot stop, your enemies cannot stop, your government cannot stop, your officials cannot stop, your backlogs cannot stop. I am telling you, your sin cannot stop, your past cannot stop. నీ గతము, నీ పాపము, నీ అవిధేయత, నీకున్నవి నీకు లేనివి ఏవి కూడా నీ జీవితంలో దేవుని ఆత్మశక్తిని అనుభవించకుండా ఆపవు కూడా. కమన్, హల్లెలూయా. ఎందుకని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. Resurrection is a message that God is taking us, or God is inaugurating a new season in the lives of people. పునరుద్ధానము ఏమి చెప్తుందంటే, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక నూతన కాలమును ఆయన ఆరంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్. నేను నూతన కార్యము చేయు దేవుడును అన్నాడు. హల్లెలూయా. Come on, I am the Lord of new thing. నేను నూతన కార్యమును చేయు దేవుడును. నేను ఇంతకు ముందు వెళ్ళినట్లుగా మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఐఎమ్ చేంజ్డ్ నౌ. నేను మరణించక ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేను, ఎందుకంటే నేను మారిపోయాను. ఎందుకని సంథింగ్ హ్యాపెన్ టు మీ ఇన్ ద రిజరక్షన్. ఈ రిజరక్షన్లో, ఈ పునరుద్ధానంలో ఏం జరిగిందంటే, వాట్ ఐ హ్యావ్ బీన్ త్రూ, నేను దేని నుండి అయితే వచ్చాను, దేన్నైతే అనుభవించాను, దేన్నైతే నా శరీరం పైన నేను అనుభవించాను, వాటన్నిటి నుంచి విడుదల పొంది నేను తిరిగి లేచి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో నౌ ద సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ టు జీసస్. యేసుక్రీస్తుకు పునరుద్ధానములో ఏమి జరిగిందో మనందరికీ కూడా దేవుడు అదే జరిగిస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ నేను చెప్తున్నాను, ఇఫ్ యు బీన్ త్రూ ప్రెషర్, దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఇఫ్ యు బీన్ త్రూ ప్రెషర్, ఇఫ్ యు బీన్ త్రూ ఫైర్, ఇఫ్ యు బీన్ త్రూ హ్యూమిలియేషన్, నీవు అగ్నిలో నుంచి లేకపోతే ఒత్తిడిలో నుంచి, భయంకరమైన అవమానములో నుంచి వచ్చినట్లయితే, రిజరక్షన్ ప్రొనౌన్స్ ఎండ్ టు దట్ సీజన్ ఇన్ యువర్ లైఫ్. ఈ పునరుద్ధానము ఆ కాలమునకు సమాప్తిని పలుకుతూ ఉన్నది. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. Allowed, hallelujah. అంతేకాదు, నా రిజరక్షన్ ఏం చేస్తుంది, పునరుద్ధానం ఏం చేస్తుందంటే, మీ జీవితంలో ఒక నూతన కాలమును ఆరంభిస్తుంది. నౌ దిస్ విల్ బి ఎ సీజన్ ఆఫ్ ఫేవర్, ఎ సీజన్ ఆఫ్ పవర్ అండ్ ఎ సీజన్ ఆఫ్ ఆనర్. నీ ఒత్తిడికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెషర్, యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎ సీజన్ ఆఫ్ పవర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైర్, దిస్ విల్ బి ఎ సీజన్ ఆఫ్ ఫేవర్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమిలియేషన్, దిస్ విల్ బి ఎ సీజన్ ఆఫ్ ఆనర్. అవమానమునకు ప్రతిగా ఘనత, అగ్నికి ప్రతిగా దయ, ఒత్తిడికి ప్రతిగా శక్తి. ఎందుకని God is a God of new thing. I am the Lord of new thing. దేవుడు అన్నాడు, నేను నూతన కార్యమును చేయు దేవుడును అన్నాడు. హల్లెలూయా. Somebody shout new thing. Come on, louder, new thing. నూతన కార్యము చెప్పాలి గట్టిగా. నాకు ఇటువైపు సౌండ్ తక్కువ వినిపిస్తుంది. Come on, చెప్పాలి గట్టిగా. నూతన కార్యము. హల్లెలూయా. దేవుడు కేవలము పాడైపోయిన బాగు చేయటమే కాదు. He's not just the God of restoration, but He is a God who will do new things that you haven't seen in your life before. నీ జీవితంలో ఆయన ఇంతకుముందు కోల్పోయిన తిరిగి పునరుద్ధరించడమే కాదు, నీ జీవితంలో ఇంతకుముందు నువ్వు చూసినవి లేకపోతే నువ్వు నష్టపోయినవి నీ జీవితంలో జరిగి రిస్టోర్ చేయటమే కాదు, ఇంతవరకు నీ జీవితంలో నీవు చూడని కార్యములు చేయు దేవుడై ఉన్నాడు ఆయన. And I declare by faith on your lives today, ఇంతవరకు మీ జీవితంలో చూడని కార్యము ఈ దినం మొదలుకొని మీరు చూతురుగాక. Hallelujah. No, this is resurrection. I am the Lord of new thing. నేను ఒక నూతన కార్యము చేయు దేవుడను. యోహాను సువార్త 9వ అధ్యాయం. Turn your Bibles to John's Gospel chapter 9. నాకు అక్కడ కొన్ని వచనాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. యోహాను సువార్త 9వ అధ్యాయం, John's Gospel chapter 9. అక్కడ యేసు ప్రభువారు ఆయన వెళ్తూ ఉండగా, ఆయన మార్గమును పోవచ్చుండగా, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 1. ఆయన మార్గమును పోవచ్చుండగా, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. పుట్టుగుడ్డి ఆయన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టుగుడ్డి ఆయన ఒక మనుష్యుడు కనబడెను. He was blind from the birth. వాడు పుట్టుక నుంచే గుడ్డివాడు. అంటే ఇంతకుముందు అతనికి చూపు ఉండి పోగొట్టుకున్నవాడు కాదు. లిజన్ టు మీ. ఒకప్పుడు చూచి ఇప్పుడు గుడ్డివాడైన వాడు కాదు. అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు ఎప్పుడు అతని కన్నులు తెరవబడలేదు, ఇంతవరకు ఎప్పుడు అసలు పుట్టినప్పటి నుంచి యూ డోంట్ నో హౌ హీ లుక్స్. అతను ఎలా ఉంటాడో తెలియదు, అతని పేరెంట్స్ ఎలా ఉంటారో తెలియదు, లోకం ఎలా ఉంటుందో తెలియదు, ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అతడు ఇంతవరకు ఏమి చూడలేదు. ఈస్ కంప్లీట్లీ బ్లైండ్ ఫ్రమ్ ద బర్త్. సో దేవుడు వానిని చూచాడు. దేవుడు ఆయన్ని అతను కనబడినప్పుడు ఆయన శిష్యులు అడిగారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసిన వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను
వీడైనను వీని కన్నవారని పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరిని ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. Now come to verse 6, 6వ వచనం, because that's not my topic. నేను అవన్నీ వివరించలేను ఇప్పుడు. verse 6, ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి. Now I mean this is not easy. ఏ చర్చ్ ఒప్పుకుంటుంది? ఏ పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక పాస్టర్ గారు ఉమ్మి వేసి బురద చేసి మీకు రాస్తే ఎవరు ఊరుకుంటారు? కమాన్, It is absolutely, contrary to that custom. ఆ రోజుల్లో అసలు అది అంత ఈజీ కాదు అది చేయటము. అది చాలా భిన్నమైన పని. వాడు పుట్టుకతో గుడ్డివాడు, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. He didn't see anything. దేవుడు యేసుప్రభు వారిని చూసి ఏం చేశాడంటే నేల మీద ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మితో బురదను చేశాడు. ఇంకా మోర్ మెస్సీ. అసలే వాడు గుడ్డిగా ఉన్నాడు. మట్టి తీసుకున్నాడు, మట్టిలో ఉమ్మేశాడు, ఆ మట్టితో బురద చేశాడు. ఇంకా మెస్సీగా ఉంది. ఆ బురద తీసి వాని కన్నుల మీద పూశాడు. Come on, are you all with me? Try to visualize this. ఆ బురద చేసి, ఆ ఉమ్మితో బురద చేసి, ఆ బురదని తీసి మళ్ళీ ఆ గుడ్డివాడి మీద పెడతంటే నో, ఇట్స్ నాట్ ఈజీ. అది తేలిక. కానీ ఆ బురద కళ్ళ మీద రాస్తా ఉంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ మెస్సీ. బట్ లిసన్ టు మీ. దేవుడు అన్నాడు, ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోనా డూ ఎ మిరకల్. ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోనా డూ ఎ మిరకల్. ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోనా డూ ఎ మిరకల్. నేను ఈ మాట ఒరిజినల్గా తెలుగులో ఎలా ఉంటుందని గూగుల్ ట్రాన్స్లేట్ చేసి వచ్చాను. గూగుల్ ట్రాన్స్లేషన్లో నాకేం కనబడిందంటే మీ గజిబిజిలో దేవుడు అద్భుతం చేస్తాడని రాయబడి ఉంది. Come on, hallelujah. Come on, loud hallelujah. Come on, loud hallelujah. A resurrection, hallelujah. Amen. మీ గజిబిజి ఆయన అద్భుతం. Your mess is God's miracle. నీ గజిబిజి ఆయన అద్భుతం. యూర్ థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ మెస్డ్ అప్. నువ్వు అనుకున్న అంత మెస్అప్ అయిపోయింది, నువ్వు అనుకున్న అంత గజిబిజి అయిపోయింది. ఏంటిది నాకేం అర్థం కావట్లేదు, అరే ఇంతవరకు నేను ఎప్పుడు ఏమీ చూడలేదు, ఇంతవరకు ఇలాంటి చూడలేదు. నౌ లిసన్ టు మీ. దేవుడు ఈజ్ గోనా డూ ఎ మిరకల్. ఆయన ఏ విధమైన అద్భుతమును ఆయన చేయబోతూ ఉన్నాడంటే, ఇంతకు ముందు నీవు ఎన్నడూ చూడని కార్యమును ఆయన నీ కొరకు చేయబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అండ్ యు నో ద స్టోరీ. దెన్ దేవుడు అతని కన్నులు తెరిచాడు. అతని కన్నులు తెరవబడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ న్యూ థింగ్. ఆయన నూతన కార్యములను చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈయన తిరిగి లేచినప్పుడు, ఈయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక నూతన కాలమును, ఆయన ఒక నూతన అధ్యాయమును, నూతన ఫేజ్, నూతన సీజన్, ఏ న్యూ సీజన్ దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారందరిలో ఆయన ఆరంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. No, resurrection is all about this. ఇంతకు ముందు ఉన్న శక్తి కాదు. నో, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ పవర్. దిస్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇది పునరుద్ధానపు శక్తి. ఇంతకు ముందు ఉన్నట్టు కాదు. నౌ లిసన్. ఆ రోజున యేసు ప్రభు వారు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత అందరూ వచ్చి ఏమన్నారంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, రాజా ఇతను బ్రతుకున్నప్పుడు నేను మరలా తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఇతను తిరిగి లేస్తాడో లేదో మాకైతే తెలియదు, మేము నమ్మము. కానీ శిష్యులు వచ్చి అందరు నిద్రపోతున్నప్పుడు వెళ్ళి అతని దేహమును దొంగిలించి అతను తిరిగి లేచాడన్న అబద్ధము చెప్పి ఆ పుకారు ఊరంతా పుట్టిస్తారేమో, కాబట్టి నీవు మాకు దయచేసి దానికి కావలి వారిని ఇవ్వమని చెప్పి రాజును వారు కోరుకున్నారు. అండ్ యు నో ద స్టోరీ. దాదాపు 16 మంది సైనికులను యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని గాడ్ చేయడానికి వారు పెట్టారు. 16 సోల్జర్స్, రోమన్ సోల్జర్స్. అంతేకాదు చాలా పెద్ద రాయి పెట్టేశారు. ఆ రాయి ఇట్ వాస్ సీల్డ్ విత్ ద గవర్నమెంట్. ప్రభుత్వం వారు ముద్రించి ఆ రాయి పెట్టారు. అండ్ నో మ్యాన్ కెన్ ఈవెన్ రోల్ అవే ద స్టోన్. అంత ఈజీగా, చాలా చిన్న రాయి కాదు, ఒక ఇద్దరు కలిసి పక్కకు నెట్టేసే రాయి కాదు. ఆ రాయి పక్కకి నెట్టాలంటే రాజు దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఎందుకని ఇట్ వాస్ ప్లేస్డ్ బై ద గవర్నమెంట్. అది ప్రభుత్వం వారు పెట్టిన రాయి అది. అండ్ నో వన్ కెన్ మూవ్ దట్ స్టోన్ అవే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని లోపల పడుకోబెట్టారు, సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు పైన రాయి పెట్టి సమాధిని మూసేశారు. నౌ లిసన్ టు మీ. ఇప్పుడు కాబట్టి వారు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి బయటికి రాలేరు అనుకున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా?
కానీ ఏం జరిగిందంటే ఆ రోజున యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఆన్ ద థర్డ్ డే, ఇంకా ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఎందుకంటే నౌ లిసన్ టు మీ, యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు వారు శిష్యులు లేకపోతే స్త్రీలు ఆయన చూడటానికి వస్తూ అరే ఈ రాయి మన కోసం ఎవరు పక్కకు పొరలిస్తారు అని అనుకున్నారు. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 16, మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 16. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ లౌడ్ ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును? అందరు చెప్పాలి మన కొరకు అని చెప్పండి. చెప్పాలి మన కొరకు అని చెప్పండి. కమ్ ఆన్ లౌడర్, మన కొరకు. నౌ లిసన్, యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో నుంచి బయటికి రావటానికి రాయి పొరలించలేదు పక్కకి. యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటికి రావడానికి రాయి పొరలించాల్సిన అవసరం లేదు. ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్, ఆయన మరణం నుంచి తిరిగి లేచినవాడు, ఆయన పాతాళంలో నుంచి బయటికి వచ్చినవాడు, ఆయన నౌ హీస్ ఇన్ స్పిరిట్ నౌ, ఇప్పుడు ఆత్మలో ఉన్నాడు ఆయన. హీస్ నౌ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ పొందిన శరీరం అందు ఉన్నాడు. అందుకని మగ్దలేని మరియ ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నన్ను ముట్టొద్దు, ఇంకా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళలేదన్నాడు. ఆయన పునరుద్ధానుడైన రిజరెక్టెడ్ బాడీలో ఉన్నాడు. నౌ హీ ఇస్ ద గ్లోరియస్ బాడీ. నౌ లిసన్, ఇప్పుడు గ్లోరియస్ బాడీలో ఉన్నాడు కనుక ఆయన ఆ రాయిలో నుంచి బయటకు వచ్చేయచ్చు యాక్చువల్గా. కమాన్, అర్థమవుతుంటే ఆమె చెప్పండి. ఆయన సమాధిలో నుంచి బయటికి రావటానికి రాయి దొర్లించాల్సిన అవసరం లేదు. కానీ దేవదూతలు ఆ రోజున వచ్చి ఆ రాయిని దొర్లించి, మీరు అక్కడ చూస్తే 4వ వచనం, వారు వచ్చి కనులెత్తి చూడగా, 16వ అధ్యాయం 4వ వచనం, వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. రాయి పొరలించబడి ఉండేట్టు చూచారు. నౌ లిసన్, యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటికి రావటానికి కాదు రాయి పొరలించింది, సమాధిలో యేసు లేడని నీవు చూడటానికి రాయి పొరలించారు వాళ్ళు. The stone was rolled away for us, not for Jesus. రాయి ఎవరి కోసం పొరలించారంటే మన కొరకు. అందుకని మన కొరకు ఎవడో రాయి పొరలించును? మన కొరకు ఎవరు ఆ రాయి పొరలించును? హూ కెన్ రిమూవ్ దిస్ హిండ్రెన్స్ బిట్వీన్ మీ అండ్ గాడ్? నేను దేవుని ఎద్దుకు వెళ్ళకుండా ఈ అడ్డంకుని ఎవరు తొలగించగలరు? నా బ్రేక్ త్రూ పొందకుండా ఈ అడ్డంకుని ఎవరు తొలగించగలరు? నా యొక్క ఆన్సర్ పొందకుండా ఈ అడ్డంకుని ఎవరు తొలగించగలరు? నా యేసును కలుసుకోకుండా ఈ అడ్డంకుని ఎవరు తొలగించగలరు? హూ కెన్ రోల్ ది స్టోన్ అవే ఫర్ మీ? నా కొరకు ఈ రాయి ఎవడు దొర్లించును? నౌ లిసన్ టు మీ, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ యొక్క శక్తి, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన ఆ ఆత్మ ఏం చేశాడు? ఆయన మృతుల్లో నుంచి పైకి తీసుకుని వచ్చాడు. ఆ సమాధి బయట ఉన్న రాయి యేసును బయటికి రాకుండా ఆపలేకపోయింది. Come on, loud hallelujah, hallelujah, loud hallelujah. I'm telling you, nothing can stop the power of the Spirit of God. దేవుని ఆత్మ శక్తిని ఏది ఆపలేదు. Come on, మీ అత్తగారు ఆపలేరు, మీ మామగారు ఆపలేరు, మీ తోడుకోడలు ఆపలేదు. Come on, listen to me. If you are with me, shout aloud hallelujah. Your friends cannot stop, your enemies cannot stop, your government cannot stop, your officials cannot stop, your backlogs cannot stop. I'm telling you, your sin cannot stop, your past cannot stop. నీ గతము, నీ పాపము, నీ అవిధేయత, నీకున్నవి నీకు లేనివి ఏవి కూడా నీ జీవితంలో దేవుని ఆత్మ శక్తిని అనుభవించకుండా ఆపవు కూడా. కమాన్ హల్లెలూయా. ఎందుకని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కమాన్ హల్లెలూయా. కొట్టేదేదో సరిగ్గా కొట్టండి. కమాన్, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు చర్చిని ఆపేయచ్చని, చాలామంది అనుకుంటారు దేవుని ప్రజలను ఆపేయచ్చని, చాలామంది అనుకుంటారు డెస్టినీ ఆపొచ్చని. నౌ లిసన్ టు మీ, బాగా వినరే. నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ డెస్టినీ. ఆమేన్. అందుకనే ఎవరైనా మీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే డోంట్ వరీ. ఎవరైనా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే డోంట్ వరీ. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? Are you all with me? Come on, loud hallelujah. When people walk away from you, let them go. నీ దగ్గర నుంచి ఎవరైనా let them go. Your destiny is not tied with them. నీ గమ్యము వారితో అంటుకట్టబడలేదు, నీ గమ్యము వారితో ముడిపడలేదు. Now listen to me, వారు చెడ్డవారని కాదు. They are not bad people. They can be good people. వారు చాలా మంచివారే. But listen to me, నీ జీవితంలో వారి యొక్క పాత్ర అయిపోయింది అక్కడితో. ఆమేన్.
చాలామంది ఏం చేస్తారంటే, అరే నన్ను వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేకపోతే నాకు దూరం అయిపోయారు, నన్ను మోసం చేశారు, నన్ను అవమానపరిచారు, నేను అనుకున్నది చేయాల, నాకు ఇట్లా జరిగింది, అరే నాకెట్లాగా నేను చెప్తున్నాను, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మశక్తి, క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిన ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, పౌలు ఎఫెసీయుల కొరకు చేసిన ప్రార్థన, ఏమని ప్రార్థన చేశాడు? ఆయన పిలిచిన పిలుపు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, ఆ తర్వాత ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు మీకు కనపడతా మాట చూడాలి. యు కెన్ వాచ్ ఆన్ ద స్క్రీన్. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన, చెప్పాలి, క్రీస్తునందు ఏమి చేసిన, చెప్పాలి, క్రీస్తునందు వినియోగపరిచిన అంటే ద సేమ్ పవర్ ఆర్ ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెత్. క్రీస్తునందు వినియోగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకునే వాళ్ళని ప్రార్థిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మీరు అవసరాన్ని బాగా గమనించండి. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన తన శక్తి యొక్క తర్వాత అపరిమితమైన మహత్యం ఎట్టిదో, తర్వాత మాట విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ఎటువంటి మహత్యము, చెప్పాలి, అరే సరిగ్గా చెప్పట్లేదు, ఎటువంటి మహత్యము, ఎటువంటి మహత్యము, అపరిమితమైన మహత్యము. హల్లెలూయా. అంటే ద సేమ్ పవర్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెత్, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ యేసు ప్రభువుని ఆయన సమాధిలో నుంచి పైకి తీసుకొని రావటానికి ఎంత శక్తినైతే పరిశుద్ధాత్ముడు వినియోగపరిచాడో, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము విశ్వసించు నీలో కూడా ఆయన చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. యాంప్లిఫైడ్ వర్షన్లో సర్పాసింగ్ ఇమ్మెషరబుల్ పవర్, అసలు కొలత లేని ఉన్నతమైన చాలా గొప్ప శక్తిని క్రీస్తునందు వినియోగపరిచారు, మృతుల్లోంచి పైకి లేపాడు. అండ్ ద సేమ్ పవర్ ఈజ్ ఇన్ యూ. అదే శక్తి, అదే ఆత్మను ఆయన మీలో కూడా ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నీలో ఉన్న దేవుని ఆత్మ, నీలో కనపరుచున్న దేవుని ఆత్మ శక్తి క్రీస్తును మృతుల్లోంచి లేపటానికి వాడిన సేమ్ మెషర్ ఆఫ్ ద పవర్, అదే కొలతతో దేవుడు ఆయన లేపాడు కనుక నథింగ్, నీ జీవితంలో ఏది కూడా ఎవరు కూడా దేవుని కార్యము జరగకుండా అడ్డగించడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఎందుకని? బికాజ్ యు హ్యావ్ ద సేమ్ పవర్, you have the same spirit. వరచి చూశారు, ఎవరికి అర్థం కావాలి, ఇంత పెద్ద రాయి ఎట్లా పక్కకి వెళ్ళిపోయింది అర్థం కాలేదు. ఎందుకని? దేవదూతలు వచ్చారు. కమాన్, దేవదూతలు వచ్చి ఆ రాయిని పక్కకి జరిపేశారు. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మశక్తి. కమాన్, ఆ రిజరక్షన్లో ఏం జరిగిందంటే, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తన ఆత్మశక్తిని మనందరికీ ఆయన అందుబాటులో ఉంచేశాడు. అందుకని అన్నాడు, హే లిసన్ టు మీ జాన్, పీటర్, జేమ్స్, లిసన్ టు మీ అండ్ రిమైనింగ్ డిసైపుల్స్, మీ శిష్యులారా వినండి, యు గో టు ద అప్పర్ రూమ్, ఆ మేడగదిలోనికి వెళ్ళు, వెయిట్ ఫర్ ద ప్రామిస్, తండ్రి వల్ల విన్న వాగ్దానం కొరకు కనిపెట్టు, పరిశుద్ధాత్మ మీదకి వస్తాడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు సే, వాట్ ఈస్ జీసస్ ట్రైయింగ్ టు సే? యేసుక్రీస్తు వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మార్పును నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. I have ordained a shift in your life. నీ జీవితంలో ఆయన ఒక కదలిక, లేకపోతే ఒక మార్పు, నేను ఒక లెవెల్ నుంచి మరొక అంతస్తుకి, ఒక స్థితి నుంచి మరొక స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు నీ కొరకు ఒక మార్పును ఆయన ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉన్నాడు. I don't know what you're going through today, but the word remains the same. దేవుని వాక్యము మారదు. దేవుని వాక్యము దేవునికి దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో నీకు కూడా దేవుని వాక్యం అలాగే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, I am the Lord of new thing.